కడుపులో బిడ్డ పడినప్పుడు 15 రోజుల వరకు ఈ సన్నటి దారం పోగులాగే ఉంటాడండి. పొరపాటున అక్కడ ఏదైనా లోపల చిన్న మార్పు వచ్చిందంటే పోతుంది. ఎబాల్షన్, గర్భస్రావం, కడుపులో బిడ్డ సన్నటి పాశం. అంతకుముందు కూడా ఇంకా స్త్రీ పురుష సంగమం అయిన తర్వాత నెల తెప్పారని తెలిసి పెద్దవాళ్ళే చెప్పేస్తారు. డాక్టర్లు కూడా అక్కడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేసేవారు. పూర్వం ఎప్పుడు కడుపులో పడ్డాడో చెప్పేవారు, అంత మేధావులు ఉండేవారు. ఇప్పుడు వాంతి చేసుకుంటే అమ్మ ఏదో వేవిళ్ళు అవుతున్నాయంటే ఎప్పుడయ్యాయే అని అడిగి, ఎన్ని అయ్యాయి అని అడిగి ఎప్పుడు కడుపులో పడ్డా చెప్పేవారండి. అటువంటిదమ్మా భారత స్త్రీ జాతి. అసలు పూర్వకాలపు భారతీయ స్త్రీలలో మా అమ్మ వయస్సు, మా అత్తగారి వయస్సు కలిగినటువంటి స్త్రీలలో గైనకాలజిస్టు కాని స్త్రీ లేదండి. అసలు గైనకాలజీ అని ప్రత్యేక శాస్త్రం కాదండి, అందరూ గైనకాలజిస్టులే. ప్రతి స్త్రీ వాళ్ళకి అంత వైద్యం తెలుసు. నా చెవులతో నేను విన్నాను, ఎలా చెప్పుకో అది కరెక్ట్ అయింది. సరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళితే అంతే అన్నాడు. వాంతైన రోజు చూసి ఎన్ని అయ్యాయే, ఎలా అయింది అని వాంతి రంగు కూడా చూసి కడుపులో బిడ్డ ఎప్పుడు పట్టాడో తెలుసా అంటే వీళ్ళిద్దరూ కలిసిన విషయం ఆవిడికి ఎలా తెలుసునండి, పెద్ద ఆవిడికి చెప్పేసింది ఆవిడ. లెక్క ఉంటుంది దానికి. అంచేది విద్య అనేది కేవలం పుస్తకాల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కాన్వెంట్లో ఉంటుంది, కాళ్ళ బూట్లో ఉంటుంది, నడుము పటకాలో ఉంటుంది, మెడకుండే టైలో ఉంటుంది అనుకోవడం చాలా అజ్ఞానం అండి. విద్య కేవలం మెదడులో మాత్రమే ఉంటుంది, నీ ఊహాశక్తిలో ఉంటుంది, నీ విచక్షణాశక్తిలో ఉంటుంది. అటువంటి విచక్షణాశక్తి కలిగిన విజ్ఞానం ఈ దేశంలో పురుషులకే కాదు స్త్రీలకి, అన్ని కులాల వాళ్ళకే ఉంది. చంద్రుడు ఉదయిస్తే ఈ తదియనాడు ఇలా కొమ్ములా కనపడితే ఆ కొమ్ము నల్లదనాన్ని బట్టి ఏ పంటలు పండుతాయో ఏ పంటలు పండవో ఇప్పటికి మీకు గంటల పంచాంగంలో ఉంటుంది, చూసుకోండి. ఇప్పటికి ఉంటుంది కొమ్ము నల్లనాన్ని బట్టి. ఏమి శాస్త్రం, ఏమి పండితులు, ఎవరండి భారతదేశంతో సరివచ్చేవాళ్ళు అసలు. ఆ చంద్రుడు ఇలా ఉంటాడు కదా, ఈ కొమ్ము ఆ కొమ్ము ఎంత నలుపు ఉంది ఎంత తెలుపు ఉంది దాన్ని బట్టి ఈసారి వరి పంటదు, గోధుమ బాగా పండుతుందని చెప్పేవారు. ఎందుకంటే ఓషధి నాంపతికి, చంద్రుడు ఈ పంటలన్నిటికీ అధిపతి. ఆయన కిరణ ప్రసారం వల్లనే ఇవి పండుతాయి. పగలు సూర్యరశ్మి ఉంటే మాడిపోతాయి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. రాత్రి చంద్రరశ్మి వల్లనే పంటలు ఎక్కువ పండుతాయి. సూర్యుడిని ఓషధీనాంపతి అన్నది అది పోషకాహారం, అది వేరే. చంద్రుడే ప్రధానం. ఎందుకంటే చంద్రుడి నుంచి అమృత కిరణాలు వస్తాయి. ఆ అమృత కిరణాల కారణంగానే మనం తిన్న ఆహారం మనకి శక్తినిస్తుంది. చంద్రుల్లో అమృతం లేకపోతే పంటలోకి అమృతం రాదు, ఆ అమృతం లేకపోతే మనకి రాదు. అందువల్ల సృష్టికి మూలమైనటువంటి విజ్ఞానాన్ని కవిత్వం రూపంలో, శాస్త్రాల రూపంలో లక్షల ఏళ్ల క్రితమే అందించినటువంటి జాతి భారత జాతి. మనం సగర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం. అంచేత హిందూ జీవన విధానం, హిందూ మతం అనడానికి అవకాశం లేదండి. అణువుల గురించి మాట్లాడితే మతం అంటారేమిటి? మీరు అణువులు మాట్లాడలేదా? మేము మాట్లాడితే తప్పు వచ్చిందా? మీరు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నారు, మేము పరమాణు పరాత్పర అన్నాం. అంటే భాషను బట్టి నిర్ణయిస్తారా? మీరు ఇంగ్లీషులో చెబితే అది శాస్త్రమైందా? మేము సంస్కృతంలో చెబితే హిందూ మతం అయిందా? అడిగేవాళ్ళు లేక సంస్కృతంలో చెప్పింది అదే కదా. ఇదంతా గైనకాలజీయే కదా. ఆ సృష్టికి మూలం అణువులు, ఇది ఫిజిక్స్. ఇది ఈ అణువులే అమ్మవారి పాదధూళి అన్నది. ఇప్పుడు ఆలోచించండి, సృష్టికి మూలం అణువులైనప్పుడు అమ్మవారి పాదధూళి అనే అణువులతో బ్రహ్మదేవుడు సృష్టి చేశారంటే ఆశ్చర్యం ఉందండి, సత్యమే. ఆ అణువుల కారణంగానే విష్ణుమూర్తి సృష్టిని నడిపించగలుగుతున్నాడంటే నడిచే భక్తి శరీరంలో ఉన్నది అణువులేగా, ఆయన అణుస్వరూపమేగా. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదమే చెప్పింది పరమాత్మ గురించి. అంటే ఆ అణువుల రూపంలోనే ఆయన నడిపిస్తున్నాడు. ఆ అణువుల్ని మళ్ళీ పదార్థాలను అణువులుగా మార్చి పరమశివుడు తనలో లీనం చేసుకుంటున్నాడు. అంటే సృష్టి సంహారం కూడా అణువుల కారణంగానే జరుగుతోంది, పోషణ కూడా అణువుల కారణంగానే జరుగుతోంది, పుట్టడం కూడా అణువుల కారణంగానే జరిగింది. ఆ అణువులు ఏవి అంటే అమ్మవారి పాదరేణువులు అని చెప్పారు శంకరాచార్య. ఎక్కడైనా కవిత్వానికి విజ్ఞాన శాస్త్రానికి భేదం ఉందా అండి? మన అజ్ఞానం కానీ. అందుకే పూర్వం సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలు ఉండేవమ్మా. ఇప్పుడు ఆర్ట్స్ అన్నీ పోయాయి, సైన్సే మిగిలింది. ఆ సైన్స్ ఎవరికీ లేకుండా పోయింది. మేమంతా గవర్నమెంట్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాం. సైన్స్ వాళ్ళు ఉండేవారు, మేము ఆర్ట్స్. ఏదో నేను బిఏ తెలుగు మేము చదివాను, అలా మేము ఉండేవాళ్ళం. ఈ సైన్స్ ఆర్ట్స్ మధ్యలో భేదం లేదు. సైన్స్ వాడికి ఆర్ట్ నేర్పేవారు, ఆర్ట్ వాడికి సైన్స్ నేర్పేవారు. నీకు విజ్ఞాన శాస్త్రం నేర్చుకునే కళ రాకపోయినా నీ జీవితం బాగుండదు, రసహీనంగా ఉంటుంది. కేవలం కళలు నేర్చుకుని విజ్ఞానం లేకపోయినా నువ్వు లోకంలో గుడ్డివాడివి అయిపోతావు.
విజ్ఞానం లేనటువంటి కళ గుడ్డిది, కళ లేనటువంటి విజ్ఞానం కుంటిది. రెండూ పనికిరావండి ఖచ్చితంగా. విజ్ఞాన శాస్త్రం ఎంత గొప్పదైనా దాన్ని కళాత్మకంగా చెప్పకపోతే లోకంలోకి వెళ్ళలేదు. లోకంలోకి వెళ్ళాలంటే నడవాలి కదా, నడవలేకపోతే కుంటివాడనే అంటాం కదా మనం. అంచేత కళ లేని విజ్ఞానం కుంటిది, విజ్ఞానం లేని కళ గుడ్డిది. ఒట్టి కళ ఉంటే సరిపోదండి, డబ్బులు సంపాదించుకుందుకు పనికొస్తుంది కళ. ఒట్టి కళ ఉంటే మనకు వాగ్రూపమైన కళ ఇచ్చాడు. ఆ కళతో ఎన్ని గ్రంథాలు చదివాం, కొత్తగా ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి మాట్లాడుతున్నాం ఒక సభలో అంటే అదే విషయం మీద రెండో చోట మళ్ళీ మాట్లాడవలసి వస్తే పూర్తిగా ఉదాహరణలు మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి. మళ్ళీ క్యాసెట్ వేసినట్టు ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ సభలకు రారు. అదే చెప్తున్నారండి ఎంతసేపు అని. నేను మీకు అమ్మవారి సాక్షిగా చెబుతున్నా, మొన్న ఫిబ్రవరి 19వ తేదీని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి ఆలయంలో సౌందర్యలహరి మీద మాట్లాడాను. ఆవేళ 8 శ్లోకాలు చెప్పాను అక్కడ ఒక్కరోజే. ఆ 8 ఒక్కటి కూడా ఇక్కడ నేను చెప్పడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నాయి అవన్నీ. అవి చూసుకోండి, ఉన్నాయి అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. మా గరికపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో ఉన్నాయి. పెనుగొండ ఫిబ్రవరి 19 కొడితే వస్తుంది, ప్రసారం అవుతుంది. మళ్ళీ అవి ఇక్కడ చెప్పడం ఎందుకు? ఎందుకంటే నేను చెప్పే ఉపన్యాసం నాకు కూడా తాజాగా ఉండాలి, మీకే కాదు నాకు కూడాను. మళ్ళీ అవే శ్లోకాలు చెప్పి అవే మాటలు చెబుతున్నా నాకే విసుగ్గా ఉంటుంది, మీకేం చెప్పను. అందుకని నేను ఇంట్లో కూర్చుని 3 రోజులు సౌందర్యలహరే పట్టుకుని తయారవుతున్నానమ్మా. 2 గంటల ఉపన్యాసానికి 20 గంటలు తయారవుతున్నా, అనుమానం ఏం లేదు. ఇంట్లో కూర్చుని ఇంక వేరే పనేం లేదు ఎక్కడ. వంట చేయడం, సమయానికి ఏదో చేసి పెట్టడం ఆవిడ పని, నాకు సంబంధం లేదు దాంతో. నేను ఒక మూల కూర్చోవడం, చక్కగా చదువుకోవడం అంతే. సహకరిస్తుంది, ఎల్లాలు గొడవలేదు, నా అదృష్టం. మళ్ళీ మధ్యలో వచ్చి సినిమా కబుర్లు చెత్త కబుర్లు ఉండవు. నేను చదువుకుంటానంటే ఆవిడ దూరంగా వెళ్ళిపోతుంది. ఆవిడ చదువు ఆవిడకుంది శుభ్రంగా. నేను మీకు చెప్పాను, రంగనాథానంద భగవద్గీత చదువుతుంది ఆవిడ. ఒక యోగాత్మకత చదివింది, ఉపనిషత్తులన్నీ చదివింది, 10 ఉపనిషత్తులు చదివింది. ఇది సామాన్యమైన విషయం కాదండి, ఆ స్థాయి. అందుకే ఆ గొప్పతనం ఏమిటో తెలుసు. అందుకే నేను చదువుకుంటుంటే నా జోలికి రాదు, అసలు మాట్లాడడం ఉండదు అక్కడ. అంతే, వెళ్ళిపోయి పని చూసుకోవడమే. 12:30కి గంట కొట్టి భోజనానికి వెళ్ళవడమే, అంతే. అది కూడా కంచమేలా చప్పుడు చేస్తారు, వెళ్ళడమే. పెడితే పెడతారు, లేకపోతే పెట్టరు, అంతే. సమయం దాటిపోయింది పో అంటారు. అలా ఉంటేనే నడుస్తుందండి. మరి ఇదివరకు చెప్పినవి చెప్పకుండా కొత్త ఉదాహరణలు చెబుతూ ఇలా వైజ్ఞానిక విషయాలన్నీ జోడిస్తూ సామాజిక విషయాలన్నీ జోడిస్తూ సౌందర్యలహరి చెప్పాలంటే తల తయారవ్వాలి. తయారవకుండా అలాగే పెద్ద నోట్స్ రాసుకోవాలి. పైగా నాకు నియమం ఏంటంటే కంఠస్థం చేయడమే. ఎట్టి పరిస్థితుల్లో పుస్తకం ఉండడానికి వీల్లేదు, కాగితం ఉండడానికి వీల్లేదు. దగ్గర ఎదురుగా బల్ల అందుకే ఉండదు, ఈ పక్కనే ఉంటుంది, అందుకే కుదురుగా ఉండదు అక్కడ. మొత్తం అంతా జిహ్వాగ్రే వర్తతే విద్య. పాండిత్యం అంటే అదేనమ్మా. గొప్ప కోసం చెప్పట్లా. మీ పిల్లల్ని కంఠస్థం చేసి ఇలా తయారయ్యేలా తయారు చేయండి, కంఠస్థం చేయించండి. వచ్చిన విషయం కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసిన దాన్ని హృదయస్థం చేయాలి, లేకపోతే బట్టి పడ్డం అయిపోతుంది. దానిలో మొక్కలు మాట్లాడమంటే వీళ్ళ కాగితం చూసుకుని మాట్లాడుతున్నారు. ఏం కర్మ అండి అది? దానికి తయారవ్వాలి. అసలు తయారవ్వడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన తయారైనవన్నీ మీకు చెప్పలేకపోవచ్చు. నా అదృష్టం నాది, నేను 100 శ్లోకాలు చదువుతాను, 100 తయారవుతాను, నా అదృష్టం నాది. ఎందుకంటే మళ్ళీ ఇలా మాట్లాడమనే వాళ్ళు ఉంటే ఇంకోటి ఏదో మాట్లాడతాం, ఇంకోటి మళ్ళీ ఇది చదివే అవకాశం రాదుగా. ఇలా చూస్తే అర్థం అవుతుంది. వైజ్ఞానికమైన ఏదైనా విషయం ఆసక్తికరంగా ఉండాలంటే శాస్త్రానికి కవిత్వాన్ని జోడించాలి ఖచ్చితంగా. కవిత్వం జీవితానికి ఉపయోగపడాలంటే కవిత్వానికి సైన్స్ను జోడించాలి, విజ్ఞాన శాస్త్రాన్ని జోడించాలి. అప్పుడు కవిత్వం ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రానికి కవిత్వాన్ని జోడిస్తే విజ్ఞాన శాస్త్రం బాగా అర్థం అవుతుంది, మనస్సుకు పట్టుకుంటుంది. అందుకని శంకరాచార్య 100 శ్లోకాలలో మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, న్యాయశాస్త్రం, వైశేషికం మొదలైన షడ్దర్శనాలన్నింటినీ ఇందులో ఇమిడించారు. ఆయన మహానుభావుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. అది మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇంకా జ్వరాలు తగ్గాలంటే, పాము కాటు కూడా పోవాలంటే, విషం అనేది పనిచేయకుండా ఉండాలంటే ఎటువంటి ప్రార్థన చేయాలో, ఎటువంటి ధ్యానం చేయాలో చెబుతున్నారు ప్రత్యేకంగా. కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం, కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం, కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయక, హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయక.
సర్పాణం దర్పం శమయతి శకుంతాధిపయవ జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. అమ్మవారి ధ్యానం చెయ్యాలి. జ్వరం వచ్చిన వాడి దగ్గర కూర్చుని తల్లి చేయాలి, తండ్రి చేయాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి బిళ్ళలేసేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అది నిమిత్త మాత్రంగా జరిగే వైద్యం. బిళ్ళలేసినంత మాత్రాన్ని అందరికీ తగ్గుతోందా గమనించండి. తగ్గక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా డాక్టర్లు మామూలు వాళ్ళు కాదు. 3 రోజులు కాదు, వీళ్ళు ఇల్లు బంగారం కానీ 10 రోజులు కలుస్తున్నారు బిళ్ళలు, 30 రోజులు కలుస్తున్నారు. మనలో మనమాట శుభ్రంగా కమిషన్లు ఇస్తున్నారు, రాస్తున్నారు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే నన్ను మన్నించులు కాక, నిజం మాట్లాడమే నాకు అలవాటు. మీరు బాధపడినా మంచిది, సత్యం ధర్మం నిలబడాలి. నాకు ఎవరి మీద కోపం లేదు. జరుగుతున్న భాగవతం ఇదే. మీ డాక్టర్నే మీరు గమనించండి, చాలాసార్లు ఒకే మందు రాస్తూ ఉంటాడు. ఎందుకంటే కమిషన్ బాగా ముట్టింది. విదేశీ ప్రయాణాలు చేస్తున్నారమ్మా డాక్టర్ల చేత, ఎంఆర్పీలు. విదేశీ ప్రయాణాలు కుటుంబంతో సహా లక్షల ప్యాకేజీ. ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు సమస్తం ఎంఆర్పీ వాళ్ళే వచ్చేస్తారు, ఇచ్చేస్తారు. వాళ్ళు ఏవి రాయమంటే అది రాస్తారు. మనకు అవసరం లేకపోయినా రాసేస్తారు. రాసేది 1, 2 రాయడు. అట్టే వీడు అట్టకట్టుకుపోవాలి. ఇక్కడ అట్టకి ఇదివరకు 10 ఉండేవి, ఇప్పుడు 15, 20 కూడా ఉంటున్నాయి. అట్ట కూడా పెంచేశారు. అట్ట కత్తిరించడం ఉండదండి. ఇప్పుడు 3 బిళ్ళలు తీసుకుంటే అట్ట తీసుకోండి, లేతారు. వీడు అట్టడుక్కు పోవాలి. ఇంకా అంతే. అట్ట తీసుకోవాలి. ఏం చేయాలి? మిగిలిన పారేయాలి. ఇవన్నీ మనం నమ్ముతాం, కానీ భగవంతుడు నమ్మమండి. భగవంతుడిని నమ్మితే మనం చేసే పని ఏమిటంటే గుళ్ళో కొబ్బరికాయ కొడతాం పట్టుకెళ్ళి. ఆ కొబ్బరికాయ పట్టుకొచ్చి వాడు నోట్లో పెడతాం, వాడికి దగ్గు వస్తుంది తగ్గకపోగా. చేయవలసింది అది కాదండి. కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృత రసం. మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే అలంకరణ చేయకండి అమ్మా, దయచేసి. బొట్లు ఎట్టకండి, దండలు వేయకండి, ఏం చేయకండి. శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడవండి. మీరు ఒక అరగంట అక్కడ కూర్చుని చూడండి. ఆ ఓపిక లేదు మనకి. ఆవిడకి ఏదో పూజ చేసేద్దాం, ఆకులు వేసేద్దాం, పువ్వులు వేసేద్దాం, కుంకంతో మెత్తేద్దాం, మనం సినిమాకి వెళ్ళిపోదాం అంతే. ఆవిడ ఆ కుంకం మధ్యలో ఉక్కిపోయి చచ్చిపోవాలి. ఆవిడ నా మీద పారపోసేశారు, నా రోడ్డు మీద దుమ్మంతా పట్టుకొచ్చి. నన్ను ఎవడూ చూడడం లేదు ఎక్కడ. వీళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. మన దృష్టిలో పూజ అంటే ఇదే. నేను వ్యతిరేకించేది వీటినే. పూజ చేయొద్దని కాదు ఇక్కడ. ఎందుకు ధ్యానం ఎందుకు చేయవు నువ్వు? ఎదురుగా ఎందుకు కూర్చోవసలు? ఇంత విగ్రహం ఎదురుగా ఉంటే నేను ఇందాక అక్కడ కూర్చొని చేసిన భావన ఏమిటో తెలుసా అమ్మా? నాకంటే ప్రేక్షకుల అదృష్టవంతులు స్వామిని చూడగలుగుతున్నారు. నేను చూడలేను కదా. ఈ కాసేపు చూస్తాను నేను వేదిక మీదకి పిలిచే వరకు. తర్వాత స్వామి నాకు కనపడ్డు, ఆయన నేను చెప్పింది బాగుంది అంటున్నాడో బాగులేదు అంటున్నాడో నాకెలా తెలుస్తుందండి? ఎదురుగా ఉంటే తెలుస్తుంది. ఒరే వెధవ తప్పు చెప్పామంటే మార్చుకుంటాను. ఆయన పక్కన కూర్చున్నాడే. అంత దివ్యమంగళ విగ్రహాన్ని శిల్పులు ఇక్కడ తయారు చేసి పెట్టాక దాన్ని చూడడం ఎంత అదృష్టం అంటే దానికి దండేసి పారిపోతారు ఏంటంటే దరిద్రం. ఏది వేసేద్దాం. మనకి ఎంతసేపు ఏంటంటే లోకంలో మన జీవితమే మనకు ఉదాహరణ. ఎవడికో ఏదో ఇస్తే కానీ మనకు ఎవడూ పని చేయడు కదా. ఆయనకి ఏదో ఇచ్చేస్తే మనకేదో చేస్తాడు. స్వామివారు అలాంటి వారు కాదండి. మీ నుంచి ఏమీ ఆశించరండి. భగవంతుడే ఈ సృష్టి అంతా మనకి ఇచ్చాడు. ఆయనకి మీరేమిస్తారమ్మా? అజ్ఞానం. ఏమిస్తారు సృష్టిలో? సృష్టి మొత్తం ఆవిడదే. మీరేమిటిస్తారు? ఆవిడ కోరుకునేది ఏమిటంటే కూర్చోవే, కాసేపు కూర్చోడవే. నేను నన్ను చూడడం నీకు ఇబ్బందిగా ఉందేమో కానీ నిన్ను చూడాలని నాకుందే, కూర్చోవే. నేను కూర్చోవడం కుదరదు, నాకు మహిళా మండలి ఉంది. నమశివాయ. నేను కమిటీకి సెక్రటరీని. కూర్చుంటే అలాగా 16 ప్రసాదాలు చెయ్యాలి. ప్రసాదాలు మిగులుతాయమ్మా, అమ్మవారు ఉండదు. కడుపునే పోస్తుంది వరకే. నిన్ను కూర్చోమని చెబుతున్నారు అక్కడ. ఇదే శంకరాచార్య చెబుతున్నది. కిరంతి మంగేభ్యక కిరణ నికురుంబ అమృత రసం. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం కేసి మీరు అలా చూస్తూ ఉంటే అమృత కిరణ రస ప్రవాహం మీ మీద ప్రసరిస్తుందమ్మా. ఏ రోగమైనా ఉంటుందా? మన కళ్ళెంత పుణ్యం చేసుకున్నాయి. ఎదవ కళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళద్దాలు వస్తున్నాయి. ఈ లోపే అమ్మవారిని చూడొద్దా? కనీసం కళ్ళజోడు వచ్చాకైనా 60 ఏళ్ల లోపు చూడొద్దా? కళ్ళజోడు కూడా పనిచేయని స్థితి వస్తే ఏం చూస్తావమ్మా? ఎవరిని చూస్తావు? యమధర్మరాజును చూడాలి. ఇంత గొప్ప విగ్రహాలు మన గుళ్ళో పెట్టుకుని మన ఇంట్లో పెట్టుకుని మనం చూడమండి, అలంకారాలు చేస్తాం అంతే. ఇక్కడ దొడ్లో పువ్వులన్నీ కోసి నెత్తిన బారేయడం, ఊళ్ళో పువ్వులన్నీ కోసి నెత్తిన బారేయడం అంతే మనం నేర్చుకున్నది బాగా. నేను 1,00,000 పత్రి పెట్టా, 1,00,000 పత్రి పెట్టా. నీ తలకాయ పెట్టావు, మనస్సు పెట్టావా? అక్కడ మనస్సు పెట్టావా? నీ మనస్సు ఎక్కడ పెట్టావు? రకరకాల ఆన్లైన్ షాపింగ్ మీద పెట్టాం, అమెజాన్ వాడి మీద పెట్టాం. మన మనస్సు అక్కడ పెట్టాం.
ఆన్లైన్ షాపింగ్ అమెజాన్. మన మనసు అక్కడ పెట్టాం. అమ్మవారి మీద పూలన్నీ బారేసాం, ఆ పూలన్నీ కుళ్ళిపోయాయి. మొన్న కలకత్తా వెళ్ళామండి, నా హృదయం ఉడికిపోయిందమ్మా. నిజంగా ఎంత తీవ్రంగా చెప్పాలి ఈ విషయం అనుకున్నాను నేను. మొట్టమొదటి ఇక్కడే చెబుతున్నా, చాలా బాధ కలిగి. కాళికాలయానికి వెళ్ళాం. కలకత్తాలో ఖరగ్పూర్లో ప్రవచనాలు అయినాయి. 3 రోజులు మాట్లాడాం. ఐఐటీలోనూ పక్కనే కూడా 6-7 వేల మంది జనం, ఇతర రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల నుంచి టికెట్లు పెట్టుకుని వచ్చారు. కాళికాలయ దర్శనం అన్నారు. దక్షిణేశ్వరాలయం, రామకృష్ణ మఠం అన్నీ చూసాం. కాళికాలయానికి గడితే ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనుందామా. రొచ్చు 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 మొత్తం అంతా బురద, నీళ్లు. అమ్మవారి విగ్రహం ఉంది, నిండా పువ్వులు, దండలు. అమ్మవారి విగ్రహం అక్కడ ముఖం నల్లగా ఉంటుంది. ఆ నల్లటి కళ్ళు రంధ్రాల్లో ఉంటాయి. ఆ కళ్ళ రంధ్రాల్లోకి పురుగులు వెళ్ళడం నేను చూశానండి. అది ఆలయమేనా? అది విగ్రహమేనా? అక్కడ జరుగుతున్నది పూజేనా, హింస? క్షోభ వచ్చేసింది నాకు వెంటనే. ఎవరితోనూ చెప్పలేక మా శ్రీమతితో చెప్పుకుని, చూడు ఎలా ఉందో అమ్మవారి పరిస్థితి అన్న. ఇంట్లో మన పనేనయ్యో, మన కళ్ళల్లోకి పురుగులు వెళ్ళడం లేదు. శారద, అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయో అని ఏడుపు వచ్చేసింది నాకు. ఏమి శ్రద్ధ లేదు. వెళ్ళి 300, 400 ఆడబెట్టి పో, అంతే. దండేసే విసిరే, దండేసే విసిరే, దండ నీకు ఇచ్చే. ఇదమ్మా ఆలయాల పరిస్థితి. ఇవి ఎలా మనకు మోక్షాన్ని ఇస్తాయి? ఇవి మన కోరికలు ఎలా తీరుస్తాయి? మన భయం ఎలా? ఆవిడ విగ్రహమే సరిగ్గా లేదే. దేవాలయము అంటే శుభ్రత ముఖ్యం, శుభ్రత ముఖ్యం. నీ భక్తి కంటే, ఆచారాల కంటే శుభ్రత ముఖ్యం. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని విదేశీ వాళ్ళందరూ నమ్ముతారమ్మా. మనం నమ్మం ఆ విషయాన్ని. మనం రొచ్చు చేస్తాం దేవాలయాన్ని, పెద్ద పెంట చేస్తాం. ఇక్కడ పూజారి గారు చచ్చిపోతాడు మర్నాడు క్లీన్ శుభ్రం చేసుకోలేక. ఆయనకి వాళ్ళ ఆవిడికి నడుము పడిపోతుంది అక్కడ. మన మొక్కులు మనవే. నేను మొక్కుకున్నా. నాకు బాధ వచ్చింది. అమ్మవారి కళ్ళలో ఒక పురుగులు వెళ్ళడం ఏంటండి? కలకత్తా లాంటి కాళిక, కలకత్తా కాళిక నాళిక అని కమ్యూనిస్ట్ అయిన శ్రీశ్రీ కూడా వాడాడు కవిత్వంలో. అంత గొప్పది ఆవిడని అలా చేసాం మనం. ఆవిడ కళ్ళలోకి పురుగులు ఎడుతున్నాయి, పట్టించుకునేవాళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే పూలదండలు మారేశారు విపరీతంగా. ఆ పూల నిండా పురుగులు ఉన్నాయి, అవన్నీ కళ్ళలోకి వెళ్ళాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, చాలా కాలంగా నేను సభల్లో దండలు వేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాను. ఇందుకేనమ్మా, నాకు తెలుసు బాగా ఆ దండలు ఎక్కడి నుంచి వస్తాయో, వాటిలో ఏముంటాయో నాకు తెలుసు. వేసుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు. ఈ మెడవానకాయలు పురుగులు ఎడతాయి, కుట్టి చచ్చిపోతుంటే మీరేమో విచిత్రంగా చూస్తారు. ఇక్కడ ఎలా గోక్కోవాలి ఈ పురుగుని? కార్యకర్తకు అర్థం కాదు. నేను పట్టుకొచ్చా నీ కోసం గజమాల ఎందుకు పని లేక నువ్వు కూర్చో గంట సేపు ఇక్కడ. నీ గజమాల నాకు దేనికి? ఎంత పెద్ద పోజు పేపర్లో రావడానికి. ఆయనకి మేము గజమాలు వేసాం దేనికి? ఇక్కడ నేను చెప్పిన మాట ఒక్కడ చెయ్యవు, నాకు గజమాలు వేస్తావు ఇక్కడ. అవన్నీ గజం దూరంలో ఉంటాయి నా మాటలు. మాల మాత్రం వేస్తావు ఇక్కడ. ఈ భక్తి ఆలోచన విధానంలోనే మార్పు రావాలమ్మా. నేను 20 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా. భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే ఇంకో 20 ఏళ్ళు ఇదే పోరాటం చేస్తాను నేను ఖచ్చితంగా. విగ్రహం ఎదురుగా కూర్చుని ఆపాదమస్తకం పైకి కిందికి, పైకి కిందికి చూడండి. అది ధ్యానం కాదు. మనస్సు లగ్నం కాకపోవడం ఉండదండి. ఆవిడ కాలి గోళ్ల మీద, కాలి వేళ్ల మీద, ఆవిడ పిక్కల మీద, ఈ మోకాల మీద, ఈ ఊరువుల మీద, ఈ కటిభాగం మీద, ఈ నాభి మీద, ఇలా క్రమంగా శిరోజాల వరకు నువ్వు పెడుతూ ఒక్కొక్క లలితా సహస్రంలో నామాన్ని ధ్యానం చేసుకుంటే లగ్నం కాకుండా ఏమవుతుంది? మనం ఆపం చేయట్లా. అక్కడో పువ్వు ఇక్కడో పువ్వు పెట్టి పారిపోతున్నాం అంతే. మనం అదే వద్దని చెబుతున్నారు ఆయన. కిరంతి మంగేభ్యక కిరణ నికురుంబామృతరసం. నీ శరీర అవయవాల నుండి జాలువారేటువంటి చంద్రకిరణాల అమృత రసాన్ని ఎవరు ధ్యాన రూపంలో సేవిస్తారో అమ్మా, హృదిత్వాధత్తే హిమగిరి శిలామూర్తి హిమకర శిలామూర్తిమివయక. అంతేకాక హృదయంలోకి ఆధత్తే, అమ్మవారిని ఆహ్వానించుకొని ధ్యానం చేయాలి. ఎలాగా? హిమకర శిలామూర్తిమివయక. ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే హిమకర శిల, చంద్రకాంత శిలలు. పూర్వం భవనాలు కూడా సూర్యకాంత శిలలతోనూ చంద్రకాంత శిలలతోనూ కట్టేవారు. అంటే సూర్యకాంతి పడగానే ద్రవించేది సూర్యకాంత శిల, నీరు చెమరుస్తుంది. చంద్రకాంతి పడగానే ద్రవించేది చంద్రకాంత శిల. అంత వైభవంగా ఉంది నా దేశం. ఇప్పుడు దిక్కుమాలని సిమెంటు ఇటక వచ్చి పడింది ఇక్కడ. సహజమైన సూర్యకాంత శిలా పర్వతాలు, చంద్రకాంత శిలా పర్వతాలు ఉండేవి ఈ దేశంలో. మహారాజులు
వేసవి కాలంలో చంద్రకాంత శిలలతో నిర్మాణం చేసిన భవనంలో ఉండేవారు, చల్లగా ఉంటుంది. శీతకాలంలో సూర్యకాంత శిల భవన నిర్మాణంలో ఉండేవారు, వెచ్చగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పరిపాలన బాగా చేయగలిగారు. ఎప్పుడు వాళ్ళకి ఒత్తిడి లేదు, వాతావరణం బాగుంది. సౌకర్యాలు లేకుండా ఎలా చేస్తారండి ఎవరైనా? అదే పూర్వం అయితే రాజులు పరిపాలన ఎందుకంత ఒత్తిడి లేకుండా చేయగలిగేవారంటే వాళ్ళు ఏ కాలానికి ఆ కాలానికి తగిన భోగాలు అనుభవించేవారు. వారు ఎవరు కాదని అనలేదు. భోగమే, బాధ్యతే. నువ్వు భోగం అనుభవించు. మధ్యాహ్నం ఎండగా ఉంది, ఏసీ వేసుకొని శుభ్రంగా 1 గంట 2 గంటలు పడుకో, తర్వాత నీ పని నువ్వు చెయ్యి. పడుకోవడం కూడా మానేసి పని చేయడం, పనేమో అశ్రద్ధగా చేయడం, ఎందుకది? అంచేతన చంద్రకాంత శిలలతో తయారైన భవనాలు ఉండేవి. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉండాలంటే చంద్రకాంత శిలలతో తయారైనటువంటి రూపం ఎంత చల్లగా ఉంటుందో విగ్రహం, అటువంటి చల్లని చంద్రకాంత శిలామూర్తి రూపంలో అమ్మవారిని ఊహించుకుని మన మనస్సులో కనుక ధ్యానం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే సర్పాణం దర్పం శమయతి శకుంతాధిపయివా. ఎవరికైనా పాము కాటు వేసినా సరే విషం ఎక్కి అతని ప్రాణం తీసేలోగా అతను కేవలం తన చూపు మాత్రం చేత గరుత్మంతుళ్లాగా ఆ విషాన్ని హరించగలట. అమ్మవారి ధ్యానం అంత గొప్పది. అంతేకాదు జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. తీవ్రమైన జ్వరంతో ఎవరైనా పిల్లాడో పిల్లో బాధపడిపోతూ ఉంటే, తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటే, దేవీ ఉపాసకుడు, దేవీ భక్తుడు, దేవీ ధ్యానం చేసేవాడైనటువంటి వ్యక్తిని ఆర్భాటాలు లేకుండా బొట్లెట్టేవాడిని కాదు. ఇక్కడ నిజంగా భక్తుడైన వాడిని తీసుకొచ్చి, ఏమీ ఆశించిన వాడిని తీసుకొచ్చి మనం అక్కడ కూర్చోబెడితే అతను కేవలం చల్లని చూపు ఆ పిల్లాడి మీద ప్రసరింపజేస్తే సుఖయతి సుధాధారశిరయ. ఈ అమృత కిరణాలు అమ్మవారి శరీర విగ్రహం నుంచి ఇతనిలో ప్రవేశించాయి. అవి ఇతని చూపుల ద్వారా ఆ జ్వరం వచ్చిన రోగి శరీరంలో ప్రవేశించి 102 డిగ్రీల జ్వరం 98.4 వచ్చేస్తుందమ్మా. అనుమానం వెళ్ళేది ఇక్కడ. అది భగవద్భక్తి. ఆ ఉపాసన చేయాలంటే మీరందరూ చేయించండి. దేవీ ఉపాసకులను ప్రత్యేకించి కొంతమంది ఉండరు, వాళ్ళని లాక్కు రావక్కల్లా. మీరు చేయొచ్చు. మీ ఇంట్లో మీరు ధ్యానం చేయండి. మీ ఇంట్లో మీరు విగ్రహాన్ని చూడండి. కింది నుంచి పైకి చూడండి, పైనుంచి కిందికి చూడండి. కుంకంతోనూ పసుపుతోనూ మెత్తేయకండి విగ్రహాన్ని. మళ్ళీ ఈ కుంకం ఎక్కడ పారబోయే అదో పెద్ద సమస్య. దానికి మంగళవారం, శుక్రవారం ఎన్ని సెంటిమెంట్లు. మనకి సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. అసలు ఇదంతా ఎందుకు పెట్టారు అని ఎప్పుడూ ఆలోచించాం మనం. విపరీతంగా కోటి కుంకుమ సహా కుంకం పెంచే. మీరు కుంకం ఎక్కడ తయారవుతుందో చూడండి అమ్మా. రకరకాలు కలిపేస్తున్నారు అందులో. ఎందుకంటే కోటి కుంకం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏదో ఇంత అంటే దొరుకుతుంది, కేజీ కుంకం దొరుకుతుంది. కోటి ఎక్కడ దొరుకుతుంది? కల్తీ. ఈ మొత్తం కల్తీ వ్యాపారం ఆగిపోవాలంటే భగవంతుడి మీద నిజమైన విశ్వాసం పెరగాలి మనకి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను అనుభవించి చెబుతున్నాను. నేను 10 ఏళ్ల క్రితం ఎప్పుడో విశాఖపట్నం దగ్గర ఒక ఊళ్ళో అవధానానికి పిలిచారు. అప్పుడు డెంగ్యూ జ్వరం బాగా ఉంది. నేను పిలిచారు, ఒప్పుకున్నాను. మాట తప్పడం నాకు తెలియదు. వీలైనంత వరకు వెళ్ళడమే. ప్రాణం మీదకి వస్తే వేరే విషయం. నేను వెళతానని చెప్పాను, వెళ్ళాను. ఇంట్లో వద్దని చెప్పి తప్పదు, మనం మాట ఇచ్చాం. ఆయన అవధానం ఉపన్యాసం అయితే ఇంకోటి చెబుతారు, అవధానం ఎలా కుదురుతుంది? నేను చేస్తే జ్వరంతో తప్పదు. వెళ్ళానంతే. అదేదో కొద్దిగా ఉంది కానీ వెళ్ళాను. ఆ రాత్రికి అక్కడికి 102 జ్వరం వచ్చింది. డెంగ్యూ అంతా వ్యాపించింది. కార్యకర్తలు కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడకండి, నన్ను వదిలేయండి, నా రూమ్లో నేను ధ్యానం చేసుకుంటాను, పొద్దున్న మీరు అవధానం పెట్టుకోండి అని అమ్మవారికి దండం పెట్టుకొని నాకు వచ్చినటువంటి ఇష్టదేవంలో నేనే అమ్మవారి మీద రాసుకున్న పద్యాలన్నీ చదువుకుంటూ కూర్చున్నాను అమ్మ హాయిగాను. తెల్లారేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? జ్వరం తగ్గిపోయి 102 డిగ్రీలు జ్వరం ఉన్నా సరే అష్టావధానాన్ని సమర్థంగా 2.5 గంటల పాటు చేయగలిగానమ్మా హాయిగా. అయిపోయిన తర్వాత అమ్మవారి మీద మళ్ళీ కృతజ్ఞతగా నేనేమి చేయగలను పద్యమే చెప్పా. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా. చూడడానికి క్రోసిన్ వాడతారు కదా, ఆ క్రోనే ప్రాసలో పెట్టాం. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున తోలవకో. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున త్రోలవకో. చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. చక్రాయుధునికి ముద్దుల చెల్లెలు మన అమ్మవారు, సదాశివునికి భార్య. వల్లి అంటే శంకరునికి అల్లుకుపోయే తీగ. అందుకని చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి.
ఈ చక్రాయుధుడు, శంకరవల్లి లాంటి అందమైన పదాలు పడ్డానికి కారణం ఏమిటో తెలుసండి? క్రోసిన్ బిళ్ళ, దానికి నమస్కారం. పద్యం అంత గొప్పది. క్రోసిన్ అనే పదం ప్రాసలో రావాలని ప్రయత్నం చేయడం వల్ల చక్రాయుధుడు వచ్చాడు, విక్రమ వచ్చింది, శంకరవల్లి వచ్చింది. మామూలుగా ఎవరికి జ్వరమును తగ్గించినావు అంటే ఇంత అందంగా ఉండదు పద్యం, మామూలుగా తేలిపోతుంది. ఎప్పుడూ దుష్కరమైన ప్రాస వాడడానికి, కఠినమైన శాస్త్రం చదవడానికి భయపడకూడదు. దాని మార్గాలు దానికి ఉంటాయి. ప్రయత్నం చేయి, ఇంకో గంట ఎక్కువ సమయం కేటాయించు. నీకు అర్థం కాదు అంటే ఆ విషయం పొద్దున్న ప్రారంభించు. పొద్దున్న తాజాగా ఉంటుంది మనస్సు, మెదడు. పొద్దున్న అరిసిపోకముందు శుభ్రంగా తినేసి కూర్చో, 9ంటికి కూర్చో. 9 నుంచి 11 వరకు ఆ శాస్త్రం చదువు, అర్థం అవుతుంది. అర్థం కాదు అప్పుడు పెట్టుకో. కాస్త తేలిగ్గా ఉండి అర్థమయ్యేవి సాయంత్రం పెట్టు, ఇబ్బంది లేదు. అందుకే మనకి పాఠశాలలో, కళాశాలలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి పొద్దున్నే పెడతారు. తెలుగు, సోషల్ లాంటివి సాయంత్రం పెడతారు. అది ధర్మమే, ఇబ్బంది ఏం లేదు. తేలిగ్గా ఉంటాయి. అందుకని వదిలేయకూడదండి ఏ శాస్త్రాన్ని. క్రోసిన్ రావాలి, క్రోసిన్ వాడకుండా జ్వరం తగ్గించావయ్యా అన్నాం. మరి ఆ క్రోసిన్ కోసం ఆ క్రోశంలో మొదలు పెట్టాం. కాబట్టి చక్రాయుధుడు వచ్చాడు, శంకరవల్లి వచ్చింది. లేకపోతే పద్యం ఎలా బాగుంటుంది? ఇది ప్రత్యక్ష నిదర్శనం. అందుకని ఇంకోళ్ళకి జ్వరం తగ్గించగలిగిన వాడు తన జ్వరం తాను తగ్గించుకోలేడా? అంచేతన ఇంట్లో రోగాలు వస్తే భయపడకండి, కంగారు పడకండి. వాడే మందులు వాడతామో కేవలం ప్రార్థనతోనే అయిపోతుందని కాదు అక్కడ. అలా అయితే ప్రార్థన వ్యాపారం అయిపోతుంది ఇక్కడ. ఇక వీడు ఇతరులకు తగ్గిస్తాను 4 బజ్జాలు పడి ఇదో వ్యాపారం అవుతుంది ఇక్కడ. మందు వాడేది వాడడం, అది నిమిత్త మాత్రంగా పనిచేస్తుంది. శ్రీకృష్ణుడు రక్షించకపోతే, సారథ్యం చేయకపోతే అర్జునుడు ఒక్క వీరుణ్ణి గెలవగలిగేవాడా? భారతం అంతా తెలుసును కదా యుద్ధం. భీష్ముడి వధ, ద్రోణుడి వధ, కర్ణుడి వధ, దుర్యోధనుడి వధ ఎవరి సలహాల వల్ల జరిగేయండి? భీష్మ పతనం సహా అన్నీ శ్రీకృష్ణుడి వల్లే జరిగాయి. కానీ 18 రోజులు అర్జునుడు బాణాలు వేసాడా లేదా? వేయకుండా ఉంటుందండి ఎక్కడైనా? కేవలం శ్రీకృష్ణుడు ఇలా డామ్మను తగ్గించలేదు. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానడు ఆయన. ఖచ్చితంగా మనం వాడే మందులు వాడుతూ ఉండాలి, వెనకాల ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అది పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి 2 విధాల ఉంటుందండి. శివశక్తి, దేవీ శక్తి రెండూ కలిసిందే లలితాదేవి. మనం గమనించాలి, రెండూ కలిసిందే లలితాదేవి. మీరు విష్ణుమూర్తి మీకు దర్శనమిస్తే లక్ష్మీదేవి రావాలని ఏం లేదు, ఆయన ఒక్కడే రావచ్చు. గజేంద్రుడు రక్షించడానికి విష్ణు ఒక్కడే వచ్చాడు, లక్ష్మీదేవి రాలా. బ్రహ్మదేవుడు కొన్ని 100 మందికి వరాలు ఇచ్చాడు. పక్కన మా పలుకులమ్మ సరస్వతీదేవి పొరపాటును కూడా రాలేదు. ఆవిడ ఇంట్లోనే ఉంది, వంట చేసుకుంటూ వీణ వాయించుకుంటుంది. ఈవిడ రమ్మంటే, ఈయన రమ్మంటే వెళ్ళలేదు. ఎందుకంటే ఆవిడికి భర్త మీద నమ్మకం బాగా ఎక్కువ. బ్రహ్మదేవుడు 2వ పెళ్లి చేసుకోవడం తెలుసు ఆవిడికి. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేది కాదు. లక్ష్మీదేవికి పెద్ద అనుమానం, ఎందుకంటే విష్ణుమూర్తి సామాన్యుడు కాదు. కిందకి ఎడతాడు, పైకి వస్తాడు. డోంట్ థింక్ అదర్వైజ్ లక్ష్మీ 16,109 అంటాడు. అప్పటికే 108 అయ్యాయి. ఇక అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పింది. అందుకని చేసుకో పాపం, లక్ష్మీదేవికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఎంతో కాపురం చేస్తున్నది. అంతే ఆయన పద్ధతి అంతే. బ్రహ్మదేవుడికి ఇబ్బంది లేదు, విష్ణుమూర్తి పద్ధతి. శివుడు పద్ధతి ఏమిటంటే అసలు అమ్మవారికి గొడవ లేదు. ఎందుకంటే శివుడిలో సగం అమ్మవారు, ఎక్కడికైనా ఇద్దరు ఉండాల్సిందే. అర్ధనారీశ్వరుడు ఆయన. అటువంటి దేవతామూర్తి మనకి శివపార్వతులు ఒక్కడే కనపడతారు, ఇంకొకరు లేరు. మన హిందూ వాంగ్మయంలో కూడా ఇంకొకరు లేరు. అమ్మవారిని మీరు పిలిస్తే శివుడితో వస్తుంది ఆవిడ, శివుడిని పిలిస్తే శివుడు అమ్మవారితో సహా వస్తాడు. ఒక్కరు వచ్చే సమస్య లేదు ఇంకా. అంటే శివారాధనలో గొప్పతనం ఏమిటంటే ఇద్దరు కలుస్తారు, అమ్మవారి ఆరాధనలో గొప్పతనం ఏమిటంటే ఇద్దరు కలుస్తారు. దాని మీదే శంకరాచార్య స్వామి గొప్ప చమత్కారం చేస్తున్నారు. అమ్మా నువ్వు చాలా తెలివైందానివమ్మా, సామాన్యురాలువు కాదు తల్లి. మీ ఆయన నీ మీద ప్రేమతో సగం శరీరం ఇస్తే నువ్వు మొత్తం శరీరం మింగేసావమ్మా, నీకు నమస్కారం అన్నారు. త్వయా కృత్వా వామం వపురపి త్వయా కృత్వా వామం వపురపిరీశానమకతే శరీరార్థం శంకే అపరమపి కృతమభూత్ త్వయా కృత్వా వామం వపుః. అమ్మా నువ్వు శివుడి నుంచి అర్ధ శరీరాన్ని తీసుకున్నావు, వామభాగాన్ని తీసుకున్నారు. గమనించండి జాగ్రత్తగా. ఇది జాగ్రత్తగా అర్థమైతే మన వ్రతాల్లో, నోముల్లో భార్యని భర్తకి ఎడం పక్కన ఎందుకు ఉండమంటారో అర్థం. వామం వపుః, ఆయన శరీరంలో వామభాగాన్ని తీసుకున్నావు. శరీరార్థం శంభో అపరమపి, అపరభాగాన్ని కూడా శంకే కృతమభూత్, తీసేసుకున్నావని నాకు అనుమానంగా ఉందమ్మా అంటున్నారు.
వామభాగం నీకు ఇచ్చారు, నువ్వు కుడి భాగాన్ని కూడా లాగేసావని నాకు అనుమానం వస్తోంది బాగా. ఎందుకని? యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం, యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం, కుచాభ్యామానం కుటిల శశి చూడాలమకుటం, కుచాభ్యామానం కుటిల శశి చూడాలమకుటం, త్వయా కృత్వా వామం వపుః. ఏదో ఒక రకంగా ఆయన నీ మీద ప్రేమతో నీకు అర్ధ శరీరాన్ని ఇచ్చాడు, ఎడమవైపు శరీరాన్ని ఇచ్చాడు. శివుడు కుడివైపు, అమ్మవారు ఎడమవైపు. ఇందులో ఏమిటంటే తేడా? అమ్మవారు ప్రకృతి, శివుడు పురుషుడు. ప్రకృతి పురుషులిద్దరూ పూర్వం నుంచి ఉన్నారు. ఒకే రూపంలో ఒకటిగా ఉండేవారు రెండయ్యారు. ఏకోకం బహుశ్యాం ప్రజాయేతి వేదంలో ఉన్నమాట ఇది. ఒకే ఒక పదార్థం ఆత్మరూపంలో, చైతన్యం రూపంలో, జ్యోతి రూపంలో సృష్టికి మూలం వెలుగొందుతూ ఉండగా ఆ పదార్థంలో ఒక సంకల్పం కలిగిందట. ఏకోకం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒకడే ఉన్నాను, ఎంతోమంది అయితే బాగుండు అనుకున్నట్టు, అంతే సంకల్పం. మన మనస్సులో మనం కలగనట్టే. మనం పడుకున్న వాళ్ళం ఒకళ్ళమే, కానీ కల్లోకి ఎంతమంది వస్తున్నారు? ఆశ్చర్యం కదా. కల్లోకి వచ్చిన అంతమందిని రూపాలు మనమేనా, ఇంకెవరన్నా ఉన్నారా? మనమే ధరించాం. మరి ఒక జీవుడు పడుకొని ఇన్ని రూపాలు ధరించి కలగనడం అది నిజమైనప్పుడు భగవంతుడు ఇన్ని రూపాలు ధరించారంటే అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజమది, అందులో అనుమానం లేదు. అందుకని ముందు సృష్టికి మూలం ఉన్న ఒకే ఒక పదార్థం రెండుగా మారాలి, ద్విధా అనేకధా మారాలి, అనేక రకాలుగా మారాలని సంకల్పించి మొదట రెండుగా అయింది. అదే ప్రకృతి పురుషుడు. పురుషుడికి ఎప్పుడూ ప్రకృతి ఎడమ వైపున ఉండాలి, ఎందుకంటే ప్రకృతి వృద్ధి చెందాలని కోరుతుంది. ఈ పరమ పురుషుడు కంపెనీ మూసేయాలని కోరుకుంటాడు. ఇంట్లో కూడా మగవాళ్ళ ప్రవృత్తి, ఆడవాళ్ళ ప్రవృత్తి మీరు గమనించండి. ఈయన ఉద్యోగం చేస్తాడు, ఆవిడ చేయలేదనుకోండి, ఆవిడ కూడా చేస్తే ఆ పరిస్థితి వేరు. సాధారణంగా పూర్వం అలా లేదుగా పరిస్థితి. ఈయనే చేసేవాడు. ఈయన ఏమనుకుంటాడు? ఆదివారం ఇంటికి వచ్చి గుర్రెట్టి పడుకోవాలనుకుంటాడు, ఎందుకంటే వారం రోజుల్లో చచ్చాడు అక్కడ. అందుకని ఇంటొచ్చి పడుకోవాలన్నాడు. భార్య ఉంటుంది, ఎంతసేపు గుళ్ళో పాములా ఇంట్లో కూర్చోవడమే, ఓ సినిమా లేదు, షికారు లేదు, పదండి పోదా ఉంటుంది. ఇదే ప్రవృత్తి లెక్క. ఆయనకి ఏదో 6 రోజులు కష్టపడ్డాం కదా, ఇంట్లో పడుకుందామంటే ఇలా కూర్చుంటే ఎలాగ, మీతో కాకపోతే ఎవరితో ఆడతాం, ఏంటిది ఓ సరదా షికారు ఏం లేదా అని లెక్కెళ్ళిపోతారు బయటికి. 3 రోజులు 4 రోజులు ప్రయాణం అని మనం పెట్టామనుకోండి, ఇంకో 2 రోజులు ఉండకూడదా అంటారు ఖచ్చితంగా. స్త్రీ ప్రవృత్తి అమ్మా ఇది. ఎందుకంటే ఇంటికి వచ్చాక మనకు అలా మన అంట్లు, మన పని మనిషి, మన వంట మనకి ఎలాగో తప్పది. సంతా ఎదిగొచ్చింది, ఇంకో 2 రోజులు ఉంటే పోలా. మగాడికి ఎలా ఉంటుందంటే, ఓ పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అయిపోయాక అక్కడ ఎందుకు వెంటనే వచ్చేద్దాం. ఇది చాలా, మీరు వ్యాపారం చేయండి, వ్యవసాయం చేయండి, ఉద్యోగం చేయండి, స్త్రీ పురుషుల ప్రవృత్తిలో ఈ భేదం ఉందా లేదా? ఇదే సరిగ్గా అమ్మవారి ప్రవృత్తి, సదాశివుడి ప్రవృత్తి కూడా. అందుకే ప్రకృతి ఎప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటుంది. ప్రకృతికి మూలమైన పరమపురుషుడు ఎప్పుడు ఎందుకిది మూసేద్దాం అన్నట్టుగా ఉంటాడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, కాగితం మీద మీరు ఎదురుగా కుర్చీలో కూర్చుని బల్ల మీద కాగితం మీద 0 వేయండి. సృష్టికి మూలం ఏమిటి? పరమాత్మ అంటే పూర్ణం కదా. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. 0 వేయండి, చిన్న 0 వేయండి. దానికి కుడి పక్కన 1 వేయండి, కుడి పక్కన, ఎడం పక్కన కాదు. 0 1 ఎంత? 0 ఉంది కాబట్టి ఏం విలువ లేదు. చెక్కు మీద రాసినా ఏం ఇయ్యరు. మీరు 2 వేయండి, 0 12. ఎవరో 0 ఉన్నంతకాలం నువ్వు ఎన్ని అంకెలేసినా ఎవరెక్కడ. 2 పక్కన 3 వేయండి, 0 123. ఎవడు బ్యాంక్ మేనేజర్ 0 ఉందయ్యా అంటాడు, 0 తీసి 123 రూపాయలు ఇస్తానంటాడు. 0 ఉన్నంతకాలం అది వృద్ధి చెందదు, నువ్వు ఎన్ని వేసినా సరే. అదే 0కి ఎడం వైపున 1 వేయండి, 10 అయింది. దాని పక్కన 2 వేయండి, 210 అయింది. దాని పక్కన 3 అయింది, 3210 అయింది. దాని పక్కన 4 వేయండి, 43210 అయింది. అంటే పూర్ణస్వరూపానికి ఎడం వైపు ఉన్నది వృద్ధి చెందుతుంది, కుడివైపు ఉన్నది వృద్ధి చెందదు లెక్క. సంసారం వృద్ధి చెందాలని కోరుకుంటున్నావా, మూసేయాలని కోరుకుంటున్నావా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పని లేక వృద్ధి చెందాలని. అందుకే పెళ్ళైన వెంటనే 1 ఏడాది 2 ఏళ్ళు ఊరుకుంటాం మనం. ఇదివరకైతే 1 ఏడాది కూడా ఊరుకునేవారు కాదు. 9 నెలలు దాటగానే ఇంకా ఏమీ విశేషం లేదా, సశేషం అనేవారు ఇక్కడ. ఇప్పుడు కాస్త ఆగుతున్నారు, 2 ఏళ్ళు ఆగుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరికి 7, 8 ఏళ్ళు అయినా ఏమీ కలగట్లేదు ఇక్కడ. కళ్ళు కలుగుతున్నా కానీ పిల్లలు కలగట్లేదు.
ఇదివరకు ఏడాదికే మొదలు పలకరింపు, మీ గొడవలో పుట్టింటికి వెళ్ళిందంటే ఏమన్నా ఏమీ లేదు, గొడవపడి వెళ్ళిందని చెప్పేది ఈవిడ. ఏమీ లేదు విశేషం, ఇద్దరికీ పడడం లేదు అందుకే వెళ్ళిందని చెప్తారు. ఇదివరకైతే విశేషమేనమ్మ, మనమూడ ఖాయం తాతగారు పేరు పెట్టేయండి అని వీళ్ళే ఖాయం చేసేసేవారు ఊళ్ళోనే. ఇలా ఉండేది హడావిడి. అంటే ఎడం వైపున ఉంటే వృద్ధి చెందుతుంది, కుడివైపున ఉంటే పూర్ణం అయిపోతుంది. అక్కడ క్లోజ్ జిప్పేసేయడమే బ్యాగ్కి అంతే. అంచేతనే స్త్రీని ఎడం వైపున కూర్చోబెడతారమ్మా. ప్రకృతి స్వరూపం. స్త్రీ వృద్ధి చెందాలి, సంసారం వృద్ధి చెందాలి, సంతానం కలగాలి, బాగుండాలి. ఇంత పవిత్రమైన ఆలోచన హిందూ మతంలో మాత్రమే ఉంటుంది. అనుమానం మన ప్రతి చర్య, ప్రతి ఆచారం వెనకాల ఒక శాస్త్రీయమైన ఉద్దేశం ఉందా తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే రేపో ఎల్లుండో ఇంకొకరు చెబుతారు, ఊరుకోవాలి. ఏదో ఉంది అనుకోకూడదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను చెప్పాను, ఇంకోరు చెబుతారు. అందుకని అమ్మవారు వామ ఎడం వైపు ఉంది కూడా. త్వయా అర్థం వామం హృతవపు. అందుకే త్వయా హృత్వా వామం వపురపి అపరితృప్తేన మనస. త్వయా హృత్వా వామం వపు అపరితృప్తేన మనస. అపరితృప్తేన మనస, సగం భాగం ఇచ్చినా సరే ఆవిడ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంగ్లీషులో చెప్పాలి, అబ్బే లాభం లేదు, ఇంకా సగం ఆయన దగ్గరే ఉంది, మొత్తం లాగేయాలి. ఇదంతా స్వార్థంలా కనపడండి. ప్రస్తుతం అలాగే అనుకుందాం సరదాగా. అమ్మవారి యొక్క అసలు ఉద్దేశం వేరు. ఎందుకంటే శివారాధన ఫలాలు వేరు, దేవీ ఆరాధన ఫలాలు వేరు, తేడా ఉంటాయి ఖచ్చితంగా. అందుకని ఆవిడ ప్రణాళిక వేరు. నేను నా భక్తులను అనుగ్రహించాలంటే ఈ సగం సరిపోదు, మొత్తం రావాల్సిందే. ఆయన జీరో అయిపోయి ఇంట్లో కూర్చోమను, మనకేం ఇబ్బంది లేదు ఇక్కడ. లేకపోతే ఈ అడ్డం పడతాడు వచ్చి, ఇక్కడ వరాలు ఇస్తుంటే అడ్డం పడతాడు ఈయన వచ్చి, వద్దు మొత్తం అయిపోవాలి అని. అపరితృప్తేన మనస, ఆవిడ సంతృప్తి చెందలేదు. సంతృప్తి చెందలేదమ్మా నువ్వు, అందుకే మొత్తం లాగేసావని నాకు అనుమానంగా ఉంది బాగా. అపరితృప్తేన మనస వామం వపురపి హృతం శంకే హృతమపి. కుడి భాగాన్ని కూడా నువ్వు ఆక్రమించావేమో నాకు అనుమానంగా ఉందంటే, అదేమిటయ్యా నేను ఆక్రమించినట్టు నీకెలా తెలిసిందే అంటే, లలితాదేవిగా ఉన్న నీ రూపాన్ని చూస్తే నాకు ఆ అనుమానం వస్తుందమ్మా. కాళికాదేవి రూపం నల్లగా ఉంటుంది, గౌరీదేవి రూపం తెల్లగా ఉంటుంది. గౌరవం అంటే తెలుపు. మీరు బెజవాడ కనకదుర్గం చూడండి, పసుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వర దర్శనం చేసుకుని ఆవిడ ముఖానికి పసుపు రంగులో ఉంది. ఆవిడ ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క రంగులో ఉంటుంది. గౌరీదేవి అంటే తెల్లగా ఉంటుంది, తెల్లని రంగు. గౌరవం అంటేనే తెలుపు. కాళీదేవి అంటే నల్లగా ఉంటుంది. లలితాదేవి ఎర్రగా ఉంటుంది. మీకు లెక్క, లలితాదేవి శరీరపు రంగు మెరిసిపోయే ఎరుపు. ఆ ఎరుపు మీకు నిజంగా ఎరుపు ఏమిటో అర్థం కావాలంటే అది ఎరుపు కాదు, పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. దాన్ని మాంజిష్ఠ వర్ణం అంటారు. ఆడవాళ్ళకి బాగా అర్థం కావాలంటే మెజెంటా కలర్ అంటారు దాన్ని. ఆ రంగు చీర ఏ స్త్రీకైనా అద్భుతంగా ఉంటుందమ్మా, అనుమానం ఏం లేదు. ఏ స్త్రీకైనా నప్పిస్తుంది. తెల్ల చీరలు, నల్ల చీరలు, ఆకుపచ్చ చీరలు కొందరికి నప్పుతాయి, కొందరికి నప్పవు. కానీ మెజెంటా రంగు చీర ఏ స్త్రీకైనా, పొట్టిగా ఉండని, పొడుగ్గా ఉండి, లావుగా ఉండి, సన్నగా ఉండి, నల్లగా ఉండి, ఆకుపచ్చగా ఉండని, ఈ ఇష్టమైన కలర్లో ఉండని మొత్తం నప్పిస్తుంది. ఎందుకంటే అది అమ్మవారి రంగు. అందరు స్త్రీలు అమ్మవారి స్వరూపమే. ఆ రంగు నచ్చేస్తుంది అందరికి. సకలం అరుణాభం తృణజనం. ఆ అరుణం కూడా ఎటువంటిదో తెలుసా? మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఆ దీప కళికని గమనించండి. కింద ప్రమిద కాదు, ఒత్తి కాదు, నూనె కాదు, ఇవన్నీ లెక్కలొద్దు. ఆ కళిక మొగ్గలా ఉంటుంది, ఆ మొగ్గని గమనించండి. ఆ మొగ్గ రంగు చూడండి మీరు, పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. అది సరిగ్గా అమ్మవారి యొక్క వర్ణం, లలితాదేవి వర్ణం అది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ అని లలితా సహస్రంలో ఉంటుంది. అరుణారుణము అంటే అర్థం అది కించిత్ అరుణం అన్నమాట. పూర్తి ఎరుపు, డేంజర్ కలర్లో ఉండే ఎరుపు కాదు, రక్తం రంగు కాదు అది. రక్తం రంగు చీర ఆవిడ కట్టదు, అశుభం. పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. దీన్ని మాంజిష్ఠ వర్ణం అంటారు సంస్కృతంలో. మనకు అర్థమయ్యేలా మెజెంటా రంగు అంటారు. ఆ రంగు సరిగ్గా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సకలం అరుణాభం తృణజనము. నువ్వు నాకు కనిపిస్తున్నావమ్మా, స్వప్నంలోనైనా దర్శనమిస్తున్నావు కదా, నేను ఉపాసన చేస్తున్నాను కదా, నువ్వు లేత ఎరుపు రంగులో కనిపిస్తున్నావు, బాగానే ఉంది. కానీ తృణజనం, నీకు మూడో కన్ను ఎందుకు ఉంది అన్నాడు ఆయన. మీ అయింది కదా మూడో కన్ను, ఎక్కడి నుంచి వచ్చింది? లాగేసావు, అనుమానం ఏముంది అన్నాడు. మూడో కన్ను అమ్మవారికి లేదు కదండి. పార్వతీదేవికి ఉండదు, కాళికాదేవికి ఉండదు, గౌరీదేవికి ఉండదు, లలితాదేవికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది. మన హిందువులు ఆరాధించేటువంటి దేవతల్లో కొందరికి మూడో కన్ను ప్రత్యేకం. లలితాదేవికి ఉంటుంది,
శివుడికి ఎలాగో ఉంటుంది మామూలుగా ఎప్పుడైనా ఉంటుంది. లలితాదేవికి ఉంటుంది ప్రత్యేకంగా, సరస్వతీదేవికి ఉంటుంది. శారదాదేవిగా అందరికీ జ్ఞానాన్ని బోధించేస్తూ ఉంటుంది. నిన్న చెప్పామే, శరజ్యోత్స్నాయుద్ధ శశియుత జటాజూట మకుట, అటువంటి సరస్వతీదేవికి మూడో కన్ను ఉంటుంది. మామూలు బ్రహ్మభార్య సరస్వతిగా ఉన్నప్పుడు ఉండదు, జ్ఞాన సరస్వతిగా ఉంటేనే ఉంటుంది. అంతేకాదు పాండురంగ స్వామికి మూడవ నేత్రం ఉంటుంది ఖచ్చితంగా. పండరీ క్షేత్రంలో ఉండే పాండురంగ స్వామికి మూడవ నేత్రం ఉంటుంది. ఒక అవతారంలో ఒక భంగిమలో వినాయకుడికి కూడా మూడో కన్ను ఉంటుంది ఖచ్చితంగా. అంటే మూడో కన్ను ఉండడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఊరికే ఏదో తీసుకొచ్చి డ్రామాలో వేసేవాడికి అతికించినట్టు అతికించేది కాదు. ఇది అందంగా ఉందని పెట్టుకోకూడదు, అది జ్ఞాన నేత్రం. ఆ సందర్భంలోనే వస్తుంది. ఇప్పుడు అమ్మవారికి ఎలా ఉందో శంకరాచార్య స్వామి చూస్తే, నువ్వేమో మామూలుగా కాళికాదేవి అయితే వీరమ్మ నల్లగా ఉంటావు, గౌరీదేవి అయితే తెల్లగా ఉంటావు, నువ్వు ఎర్రగా ఉండాలి, లలితాదేవి కదా, నేను చేస్తున్నది లలితాధ్యానం కదా. అందుకని సకల మరుణాభం తృణజనం యదే తత్వద్రూపం, నీ రూపం తెలుస్తోందమ్మా, అంతా ఎర్రగా తృణజనం. మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆయనది కదా, నీకెలా వచ్చింది అంటే లాగేసావు కబ్జా. నువ్వు చాలా తెలివైన దానం. ఇంకో మాట్లాడుతున్నారు, సకల మరుణాభం తృణజనం కుచాభ్యామానంబ్రం, వక్షోజభారంతో నీ నడుము వంగిందమ్మా. ఇది స్త్రీ లక్షణం, అందమైన లక్షణం. కాబట్టి నువ్వు స్త్రీవి కాబట్టి నేను దీనికి ఆశ్చర్యపోట్లా. కానీ కుటిలసె శిశూడాల మకుటం, ఈ అష్టమి చంద్రుడు నీ నెత్తి మీదకి ఎలా వచ్చాడమ్మా? ఇది ఆయన దగ్గర ఉండేది కదా. నెత్తి మీద చంద్రకళ శివుడికి ఉంటుంది, పార్వతీదేవికి ఉండదు. అలాగే మూడో కన్ను అనేది శివుడికి ఉంటుంది, పార్వతీదేవికి ఉండదు. కానీ లలితాదేవికి నెత్తి మీద చంద్రకళ ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత క్షయవృద్ధి నిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. అష్టమీ చంద్రుని ధరించే లక్షణం లలితాదేవికి ఉంది. లలితా రూపంలో నీకు ఈ రెండు ఎలా వచ్చాయి? ఎర్రగా ఉండడం నాకు ఆశ్చర్యం లేదు. అలాగే కుశాభ్యామానంబరం వక్షోజభారంతో ఉండడం ఆశ్చర్యం లేదు, స్త్రీలు అలాగే ఉంటారు కదా. కానీ మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శశి చంద్రరేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు మీ ఆయన నువ్వు కబ్జా చేసావమ్మా, నీకు నమస్కారం అన్నాడు ఆయన. ఎందుకు చేసిందండి? భర్త మీద ఏమైనా కోపమా, లాగేద్దామనా, పెత్తనమనా? మన ఇళ్లలో అయితే కొన్ని చోట్ల ఆడపెత్తనం, కొన్ని చోట్ల మగ పెత్తనం నడుస్తుంది, కొన్ని చోట్ల ఈ రెండూ కాకుండా పని మనిషి పెత్తనం నడుస్తుంది. నమశివాయ. కాస్త పిల్లలకి 16 ఏళ్ళు వచ్చాయంటే అన్నిళ్లలో వాళ్ళదే పెత్తనం. ఇంక వీళ్ళు ఎక్కడ పెత్తనం చేస్తారు? ఇక్కడ వీళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఈ మధ్యన 16 ఏళ్ళు దాటాయంటే వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక వీళ్ళ పెత్తనాలు ఏం లేవండి ఇక్కడ. ఆడపెత్తనాలు మగ పెత్తనాలు మనం అనుకోవడమే కానీ అవి ఎప్పుడో పోయాయమ్మా. 10 ఏళ్ళు దాటితే పిల్లల పెత్తనమే, మన పెత్తనమే ఉంది ఇక్కడ. 10 ఏళ్ల వరకు కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చాక వీడు వాడికి భయపడుతున్నాడు. ఇదే జగన్మాయ అంటే. రౌండ్ తిరిగింది ఇక్కడ. మా అబ్బాయికి ఇష్టం ఉండదండి, మా అబ్బాయి ఒప్పుకోడండి, మా అబ్బాయి ఆ అబ్బాయిని చిన్నప్పుడు వీడు చితకొట్టేసిన వాడు, ఇప్పుడు వాడికి భయపడడం ఏంటంటే కర్మ అంటారు దీన్నే. 10 ఏళ్ల వరకు తండ్రికి కొడుకు భయపడుతున్నాడు, మా నాన్న ఒప్పుకోడు. వాడికి 20 వచ్చేసరికి మా అబ్బాయి ఒప్పుకోవడానికి వీడు అంటున్నాడు. ఇక్కడ ఏమైంది? మనం ఇంతకాలం ఎవరిని పగ్గాల్లో పట్టుకున్నామో వారు ఇప్పుడు మన పగ్గాలు పట్టుకున్నారు. అందుకే లోకంలో వేదాంతపరంగా ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బిడ్డలు కాదు, భార్య కాదు, భర్త కాదు, ఎవరిని మీరు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసినా అనతి కాలంలో వారికే మీరు సొంతం అయిపోతారు, అనుమానం లేదు. అసలు సొంతం చేసుకునే ప్రయత్నమే చేయకూడదు. వాడి దారిని వాడిని ఎదగనివ్వాలి, వాళ్ళ దారిని వాడిని ఉండనివ్వాలి. మనం చెప్పవలసింది ఏదో చెప్పాలి, వదిలేయాలి. పాటిస్తే మంచిది, పాటించకపోతే మరీ మంచిది. మనకి సమయం కలిసి వచ్చింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. సెల్ ఫోన్లోంచి నెంబర్ డిలీట్, తీసిపారాయి. ఇదే వైరాగ్యం. వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం ఉన్నవాడు ఎవ్వరికీ భయపడ్డు, దేనికి భయపడ్డు. మనకి భయం ఎందుకు కలుగుతుందంటే కోరికలు ఉండడం వల్ల. కోరికలు లేని వాడికి భయం ఉండదండి. వైరాగ్యం అంటే కోరికలు లేకపోవడం, ఉన్నదంతా వదిలేయడం కాదు. ఇక్కడ ఉన్నది ఉండనియండి, అభ్యంతరం లేదు. ఉన్నవేవో ధరించు, అభ్యంతరం లేదు. కానీ ఇంకేం కోరుకోకు. వస్తే పుచ్చుకోలేదా మానయ్యి. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరికి భయపడక్కల, లోకపాలకుడు కూడా భయపడక్కల. ఇక ఊరికే స్టేట్ మినిస్టర్ల గురించి ఆలోచించక్కర్లేదు. ఇక్కడ మనకేం అక్కర్లేనప్పుడు వారు మనం చేస్తారు. ఇక్కడ మనకు అక్కర్లేదు, వారింటికి మనం వెళ్ళాం అంతే. మాకు అక్కర్లేదని చెబుతాం. ఆ ధైర్యం రావాలంటే వైరాగ్యం ఉండాలి. ఎవరిని మనం ఏ వస్తువుని సొంతం చేసుకున్నా కొంతకాలానికి ఆ వస్తువుకు మనం సొంతం అవుతున్నాం. 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నాం, సొంతం చేసుకున్నాం. నేను ఆండ్రాయిడ్ కొన్నా, పెదరాయిడ్ కొన్నా అని పెట్టాడు. 3 రోజులు కాకుండా వీడు దానికి సొంతం అయిపోయాడు. దాన్ని వదలట్లా అంటే వీడు దానికి బానిస అయ్యాడు. ఎవరికెవరు సొంతం అయ్యారండి? ఒక జడ పదార్థం ఫోను, దానికి మనం సొంతం అయిపోతున్నామంటే మనం మనుషులమేనా, బానిసలమా? అసలు అవతల బారైద్దు దాన్ని పట్టుకెళ్ళి మనకి అది ఉపయోగపడాలి, కానీ దానికి మనం ఉపయోగపడడం ఏమిటండి? 24 గంటలు కెరకడమే పని. అంటే మనం బానిసలమయ్యాం దానికి. మనం చెప్పినట్టు అది వినాలా, అది చెప్పినట్టు మనం వింటామా? ఏమొచ్చిందో ఏటొచ్చేది? కడుపు నొప్పి.
అస్తమాను కెలకల వాట్సాప్ వాట్సాప్ అని బుర్రపాడైపోతుంది ఇక్కడ. ఇదే బానిసత్వం. అందుకే అమ్మవారు సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలా, శివుడు సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలా అమ్మవారిని. పట్టుకెళ్ళు సగభాగం అన్నాడు, మొత్తం కావాలి అది కూడా పట్టుకెళ్ళు, నేను ఇంట్లో కూర్చుంటాను నాకేమన్నాడు ఆయన. అందుకే ఇప్పటికే అమ్మవారు శివుడు అంటే శివుడు, భర్త అంటే భర్త, గౌరవం అంటే గౌరవం, రెండో మాట లేదు అక్కడ. ఇంతకీ ఎందుకు ఆ రెండు కూడా తీసుకుందండి? అమ్మవారికి ఇతర దేవతలు ఎవరికీ లేని ప్రత్యేకత ఉందమ్మా. లలితా త్రిశతి నామాల్లో ఉంటుంది. భోగమోక్ష ప్రదాయిన్యై నమః అని ఉంటుంది. భోగాన్ని మోక్షాన్ని రెండిటినీ ఇవ్వగలిగిన ఏకైక దేవత లలితా పరాశక్తి. ఆవిడ ఆరాధన అంత గొప్ప.